ఫోన్ చేయవా? చిన్న ఇంట్లో భోజనం చేస్తా. ఎవడింట్లోనన్నా భోజనం చేసాడు నీకు ఒక్కడికే తెలుసు. చిన్నత ఆ క్లాస్ నన్ను పెట్టు. అదేంట్రా అక్కడ తినలేదా? ఎక్కువ ఆలోచించలేదు అత్త, తినాలనిపించింది వచ్చానంతే. ఏం చేసావు? చేపల పులుసు, గోంగూర మటన్. అది ఈ గోంగూర మటన్ చాలు. అన్నట్టు మన వాళ్ళందరూ పైనే ఉన్నారు, పచ్చళ్ళు పెడుతున్నారు. ఇప్పటి వరకు నన్ను ఎక్సైట్ చేసే మగాడే పుట్టలేదు. ఓపెన్ స్టేట్మెంట్. అక్క అసలు ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే 10th క్లాస్ మార్క్స్ లో పుట్టుమచ్చల గురించి రాస్తారు కదా. a mole on the shoulder, a mole on the cheek, a mole on the chin. అలా మా మామయ్య ఒకడు నన్ను 6th క్లాస్ లో జాయిన్ చేసేటప్పుడు నేను చాలా తొందరగా పెరిగిపోతున్నానని తెలియక నడుం మీద పుట్టుమచ్చ గురించి a mole on the waist అని రాయించాడు. తింగరు మావయ్య. ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినా పొర్రపాటున ఎవరి చేతిలో నేను పడినా అది చూసేసరికి పైకి కిందకి చూడడం, నా వంక చూడడం. మారండ్రా రే, ఇంకెప్పుడు మారుతారా? ఇంతకీ పుట్టుమచ్చ ఉందా, చెరిగిపోయిందా? ఉంటే చూపించు. చూపించు. ఆ పెద్ద ఆయన మంచితనాన్ని లోకుగా తీసుకునే కదరా వీళ్ళకేదో నీ సొంత ఫ్యాక్టరీలో చూపించి అడావిడి చేసేస్తున్నావు. అసలు మేమెవరం, ఎందుకొచ్చాం, క్వశ్చన్ ఆన్సరు నేనే చెప్తాను. పెద్ద పెద్ద కంపెనీలు చిన్న చిన్న కంపెనీలని కొనడం చాలా మామూలైన విషయం. కానీ మీ కంపెనీ ఏమంత చిన్న కంపెనీ ఏం కాదు, అంతా చూసొచ్చాం కదా. అసలు అమ్ముతామని ఎవడు చెప్పాడు, అది మీ క్వశ్చన్. డబ్బెవరికి చేయదు, అది నా సమాధానం. డబ్బు కోసం ఒకడు లొంగుతాడు, ఒకటి రెండు మాటలు పొగిడితే మరొకడు లొంగుతాడు. ఈ సోదేంటో నా ప్రశ్న. అసలు ఇదంతా నేను ఎందుకు చెబుతున్నాను అని మీ క్వశ్చన్. ఏమిటో నేనొక మాట ఈయన చెవిని వేస్తే, ఈయన తీసుకెళ్లి ఆయన చెవిని వేస్తే ఓ పని అయిపోతుంది కదా అని నా సమాధానం. అసలు ఎందుకు అమ్ముతారు అని మళ్ళీ బల్లగుద్ది మీరే క్వశ్చన్. అదేమిటో చాలా క్లిష్టమైన విషయాలు కూడా ఈయనకి చాలా ఈజీగా అర్థమైపోతాయి. అంటే తర్వాత అంతా పంచుకొని ఆ తర్వాత కొట్టుకొని చావమనా అని మీ క్వశ్చన్. ఇలాంటి మంచి ఆఫరు మళ్ళీ వస్తుందా అని నా సమాధానం. పెద్దబాయ్, చిన్నత్త ఎగ్జిబిషన్, బుజ్జిమాయ, బాబాయ్ హోటల్, పెద్దమాయ గుడి. ఏం తప్పు చేశాడో ఏంటో ఒకటే దన్నాలు. నాకేదైనా ప్రాబ్లం వస్తే రోజుకు 10 నిమిషాలు వీళ్ల వంక చూస్తూ ఉంటాను. అయితే మా నాన్న చెప్తాడు, లేకపోతే మా తాత చెప్తాడు, లేదా ముత్తాత చెప్తాడు. వీళ్ల ముగ్గురులో ఎవరో ఒకరు చెప్పకుండా నాకా రోజు మాత్రం గడవదురా. అయినా ఎంతిస్తారంట? ఓ 400 కోట్ల దాకా. ఓ 400 ఆ రోజున మా మామగారు నా చేతుల్లో పెడితే అది ఈ రోజు 400 కోట్లయింది. వినడానికి బాగుంది. 400 కోట్లకు అమ్మగలిగే తెలివితేటలు సంపాదించారా? మరి ఇంకే, ఆ 400 వెనకున్న నమ్మకం, దానివల్ల నాకొచ్చిన ధైర్యం, వీళ్ళందర్నీ కలుపుకొని వెళ్ళడం. అయినా బతకడం అంటే ఒకళ్ళనొకళ్ళు నమ్ముకోవడం, అమ్ముకోవడం కాదు. రే, ఏదైనా చెప్పరా, వినాలనుందే. వీడు తెలిసి సైలెంట్గా ఉంటాడా, తెలియక సైలెంట్గా ఉంటాడా? తీసుకోండి.
అన్నయ్య ఇంతకీ ఏర్పాట్లు బాబు చేసాడా కొడుకు చేసాడా ఎవరిది ఏముంది అది చూడు. ఇప్పుడు కూడా మొక్కలో నవ్వులేదు చూడు. ఆపరా, ఆపు. ఆడించాలు పదండి పదండి. రండి, కళ్యాణానికి టైం అవుతుంది. మొన్న మొదటిసారి చూసిన కానీ వాళ్ళు చాలా బాగున్నావు. దాంతో నేను చాలా బాగున్నాను. ఎక్కడో చిన్న కన్ఫ్యూజన్ ఉంది కానీ జీవితాంతం భరించడానికి రెడీ. నువ్వు ఓకే అంటే ఉంటాను కదా 2 నెలలు, ఇద్దరం కలిసి చూసేద్దాం. 2 నెలలే. 2 నెలలు. ఈ స్పేస్ ని కొంచెం వాడుకోవచ్చా బావా? ఓ, ఈ స్టేజ్ మీద ఏదో ఇంట్రెస్టింగ్ జరుగుతుంది. బావా, మీ ఇద్దరి మధ్యకి నేనొచ్చానా, మన ఇద్దరి మధ్యకి తనొచ్చిందా, లేదా మా ఇద్దరి మధ్యకి నువ్వు వచ్చావా? నేను తనకు ఒకటి చెప్పాను, నాకు ఒకటి అర్థమైంది, నీకేదో అనిపిస్తుంది. పెళ్ళికి వెళ్దాం. మీరు రారా అండి? అమ్మా, స్వామివారి కళ్యాణానికి రెడీగా ఉన్నారు, మొదలు పెట్టండి. ఏంటొదిన గారు, లాస్ట్ టైం అబ్బాయి వైపు ఉండేవాళ్ళు, ఈసారేంటి అమ్మాయి వైపు వెళ్ళిపోయారు? అబ్బాయి తరపునని 4 మాటలు ఎక్కువ మాట్లాడితే కట్నం ఎక్కువ ఇచ్చేస్తాం అనుకుంటున్నారా? మా అబ్బాయికి వచ్చే డబ్బులు లెక్క పెట్టడానికి రోజుకి 600 మంది కావాలి తెలుసా? సరేనమ్మా, మీ డబ్బులు మీ దగ్గరే పెట్టుకోండి. అప్పులు కట్టాల్సినవి కూడా మీ ఆదాయం అంటే ఎలా? పైగా పేరు వడ్డీ కాసులవాడు, ఏడుకొండల వాడని. ఇదిగో, మా అబ్బాయి గురించి మాట్లాడే పని లేదు. ఏమైనా చెప్పుకోవాలంటే మీ అమ్మాయి గురించి చెప్పుకోండి. ఏమండి, అన్ని మీరు చూసుకునే వచ్చారా? మా గురించి మా అమ్మాయి గురించి తెలుసుకునే వచ్చారా, లేదా దొరికింది కదా అని ఫస్ట్ బస్ ఎక్కొచ్చేసారా? అయినా మా అమ్మాయి రంగేంటి, మీ అబ్బాయి రంగేంటి? ఏవి నలుపు అంత నలుపా? అబ్బో, మా అబ్బాయి నల్లవాడని తెలిసి కూడా మీ అమ్మాయి యుగ యుగాలుగా మా అబ్బాయి వెంట తిరుగుతూనే ఉంది. ఆ సంగతి మీరు తెలుసుకునే వచ్చారా, లేకపోతే నెక్స్ట్ బస్ రెడీగా ఉంది, ఎక్కి వెళ్ళిపోతారా? అవును, పొద్దునే బెల్లం సున్నుండలు బాగా తినొచ్చావమ్మా మా అమ్మాయి గురించి చెప్పడానికి. అయినా మా అమ్మాయి గుణగణాల గురించి చెప్పడం మొదలు పెట్టామంటే మీరందరూ కళ్ళు తేలేస్తారు. మేం తేలేసేలోగా మా వాడు పెళ్లి చేసుకొని తీసుకెళ్లిపోతాడు. అప్పుడు ఆ 7 కొండలు ఎక్కాలంటే మీ కళ్ళు ఒళ్ళు అన్నీ తిరుగుతాయి. అందరం కలిసి భోంచేస్తే ఆ తృప్తే వేరు. ఎరా పెద్దబ్బాయి, నేను చెప్పేది కరెక్టా కాదా? రాత్రంతా సరదాగా తిరిగేద్దామా విజయవాడ మొత్తం? రాత్రంతానా? ఏమో, నేను చాలా ఎక్సైట్ అయిపోతే. ఎవరినైనా తోడు తీసుకురమ్మంటావా, నన్ను ఒక్కదాన్ని తీసుకెళ్తావా? దా, వచ్చే పైకి దా. ఏంటి, పబ్లిక్లో ఏమైనా చేసేయచ్చా? అలా అనుకుంటారు అబ్బాయిలు, కానీ ఏమీ అవ్వదు. తర్వాత తెలుసుకుంటారు ఒక్కొక్కటి. నలభై 41, 42, 43. కొంచెం సెలవు తీసుకొని సొంత పెళ్ళంలా ఫీల్ అయితే తప్పేం లేదేమో. ఇంకేంటి, నిన్ను పక్కన పెట్టుకొని ఎంత పద్ధతిగా ఉండాలో అంత పద్ధతిగా ఉండాలని గుర్తుపడుతుంది. ఇంకేం కావాలి? అయిపోయిందా? 44, మొత్తం తిరిగేద్దామన్నా? 46. నీరసం వచ్చిందా? నీరసానికి వంకల పద్ధతి, పట్టు చీర. ఎక్కువ ఆలోచించలేదు, బాగుందని చెప్పాను. 47,
58, 49, అదే 50. చెప్పానుగా, లెక్క తేలనివని లెక్క పెడుతుంటారు అబ్బాయిలు. లెక్క తేల్చే వరకు లెక్క పెడతానే ఉంటారు అబ్బాయిలు. 54. అబ్బాయిలకు అమ్మాయిల పక్కన నడవాలంటే చాలా భయం. ఏదో పెద్ద పనున్నట్టు ముందుకెళ్ళిపోతుంటారు. కొంచెం మాస్గా ఉంటుందంటే అబ్బాయిలు దేన్ని వదలరు. ఇలాంటి వాటికి అమ్మాయిలు ఫీల్ అవ్వడం ఎప్పుడో మానేశారు. చాలా క్యాజువల్గా తీసుకుంటున్నారు. చెప్పాను కదా, అబ్బాయిలకు కావాల్సింది ఒక హగ్, ఒక ముద్దు, అంతే. దానికోసం ఏవైనా చేసేస్తారు. సర్లే సరదాగా డాన్స్ చేద్దామా? జనాలు ఉండాలి. ఇలా ఎవరు లేనప్పుడు నేను చేయను. చాలా చూసేసినట్టుంది. బాగుంది కదా? ఇది చూడు, ఇది కూడా కలర్ నాకు నచ్చింది. కొంచెం దగ్గరగా పెట్టు. కనిపించట్లేదా? ఇప్పుడు అమ్మా, వాడేంటి ఏదో తింటున్నాడు. ఎవరు? ఏం లేదు. ముందు నువ్వు చెప్పు, పెద్దత్తయ్యకి ఇది బాగుంటుంది కదా? వాడేదో తింటున్నాడే. అదేదోలే, నువ్వు చెప్పు. నచ్చిందా? బాగుంది కదా? సీతాఫలక్కాయ. ఇదొకటే కాదు, ఇటు చూడు, రే. బొట్లు బొట్లు. రే, బుట్టలు బుట్టలు. మరి నాకు? రే ఇదిగో, నా చీరలు చూపించాలి ఫస్ట్. మరి నా సీతాఫలక్కాయ? ఇదిగో, ఇలాగే తినేస్తున్నాడే. అమ్మాయివి కాబట్టి నీకు పెళ్లి చేసి పంపించాం అత్తారింటికి బయటికి. ఈయన్ని పంపలేను కదా మా బయటికి. అవును, నీ క్లాస్మేట్లు ఎలా ఉన్నారే? అప్పుడు వచ్చి ఆ బుట్ట మొత్తం తినేసింది. ఆ బండది, ఆ బక్కది, అక్కడ ఇక్కడ నీ దగ్గరలోను ఎక్కడ ఉన్నారా? వీళ్ళందరూ ఇంకా గుర్తున్నారా నీకు? 1 రమాదేవి, 2 ఉమాదేవి, 3 సత్యవతి, 4 4వ నంబర్ చంద్రాణి, 5వ నంబర్ పద్మజ, 6వ నంబర్ ధనలక్ష్మి, నాన్నా? 7వ నంబర్ శేషవేణి. ఏ, ఎందుకు నవ్వుతున్నావు? ఏంటి నాన్నగారు? అందరూ ఉన్నా నువ్వు లేవు కదే, అదే ఫీలింగ్. వచ్చేవే, ఎలాగైనా మీ ఆయన్ని కన్విన్స్ చేసి వచ్చే. అర్ధరాత్రి నాన్న నిద్రలేసినప్పుడు, మధ్యాహ్నం 3ంటికమ్మ టీ కాసి ఇచ్చినప్పుడు, చిన్నప్పుడు మనం చేసిన చేష్టలు గుర్తొచ్చి నీతో మాట్లాడాలనిపించి, నిన్ను చూడాలనిపించి, నిన్ను దగ్గర తీసుకోవాలనిపిస్తే నువ్వు ఉండవు కదంటే. పైగా నువ్వు ఉన్నది కాస్త కూస్తా దూరమా, ఎక్కడో. ఆ లోటు నేను భర్తీ చేసేస్తాను అనుకో. కానీ నాన్నన్న ఫీలింగ్, నాన్నతోనే ఉండాలి, నాన్నతోనే ఉంటాం, నాన్నతోనే ఉంటూ ఉంటాం, అది సూపర్ కదంటే. వచ్చేది. సరే 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 ఇదిగో సీతాఫలకాయ బుట్ట మొత్తం పంపించాను లండన్కి. ఏడోకే, ఇదిగో ఇదిగో ఒక్క మంచి మాట మాట్లాడలే. నాన్న, అమ్మ, అన్నయ్య, చెల్లి, అందరం, మనందరం, మొత్తం అందరం. బోల్డ్ అంత అందరం. బంధాలెప్పుడు చాలా బాగుంటాయి. ఇక్కడితో ఆగిపోతాయని ఉండదు. ఇంకా ఇంకా ఉంటూనే ఉంటాయి. కానీ బాగుంటాయి, నీళ్ళూరినట్టు. నాకు ఆస్ట్రేలియా అంటే ఎంతో ఇష్టం. అక్కడే సెటిల్ అవ్వాలని ఎందుకు అనుకుంటానో తెలుసా? కోపం వస్తే చుట్టూ ఎంతమంది ఉన్నా అరిచేయచ్చు. నడక బోర్ కొడితే సడన్గా పరిగెత్తేయచ్చు. అన్నిటికన్నా మన వల్ల కాకపోయినా మంచిగా ఉండాలని ట్రై చేస్తాను చూసావా, దానికో దండం పెట్టచ్చు. ఇక్కడ కూడా చాలా చేయొచ్చు. ఎక్కడ పడితే అక్కడ టీలు కాఫీలు తాగొచ్చు. ఎవరిని పడితే వాళ్ళని బాబాయ్ అని పిలవచ్చు. బాబాయ్ గ్లాస్ తీసుకో. ఎక్కడ పడితే అక్కడ, దేని మీద పడితే దాని మీద డాన్స్ చేయొచ్చు. వచ్చి నువ్వే కదా అన్నావు జనాలు కావాలని. బోల్డ్ మంది ఉన్నారు. వచ్చి ఒక్క నిమిషం చెప్పులు తీసేసిరా, అప్పుడు తెలుస్తుంది విషయం ఏంటో. కొంచెం దగ్గర రావచ్చుగా, 15 గంటలో మొత్తం కరిగిపోద్ది. ఐస్ కదా, కరగడానికి టైం